హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంధ్య. మీరెప్పుడైనా ఇలా ఫీలయ్యారా? నా సైజు చాలా చిన్నగా ఉంది, నా భాగస్వామికి సంతృప్తి ఇవ్వలేకపోతున్నానా అని? చాలామంది అబ్బాయిలు నాకీ ప్రశ్న అడుగుతుంటారు. పెళ్లి ముందు లేదా పెళ్లి తర్వాత కూడా ఈ ఆందోళన వాళ్లను వెంటాడుతుంటుంది. కాని ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. సైజ్ మాత్రమే కాదు, సరైన భంగిమలు, సరైన సమయం, ఒకరికొకరు దగ్గరగా ఉండటం, శ్రద్ధ చూపటం, ఇవన్నీ కలిస్తే మీ ఇద్దరి మధ్య ఇంటిమసీ చాలా మంచిగా ఉంటుంది. ఈరోజు వీడియోలో నేను మీకు చిన్న సైజ్ ఉన్నవాళ్లకి కూడా సౌకర్యవంతంగా ఉండే, మంచి అనుభవం ఇచ్చే 5 ఉపయోగకరమైన భంగిమల గురించి చెప్తాను. ఈ భంగిమలు మీ భాగస్వామితో మరింత దగ్గరితనం పెంచటానికి సహాయపడతాయి. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ప్రతి భంగిమ వెనక ఉన్న లాభాలు మరియు ఎలా చెయ్యాలో వివరంగా చెప్తాను. కాఫీ తీసుకుని సిద్ధంగా ఉండండి, మనం స్టార్ట్ చేద్దాం. 1. కుర్చీ భంగిమ, చైర్ ఇంటిమసీ పొజిషన్. మొదటి భంగిమ చాలా సింపుల్ మరియు రొమాంటిక్. కుర్చీ భంగిమ. పురుషుడు కుర్చీలో సౌకర్యంగా కూర్చోండి. మీ భాగస్వామి మీ ఒడిలో ముఖాముఖిగా కూర్చోండి. ఆమె కాళ్ళు మీ రెండు వైపులా ఉండాలి. ఈ భంగిమలో ప్రధాన లాభాలేమిటంటే, మీరిద్దరూ ఒకరి కళ్లల్లో ఒకరు చూసుకోవచ్చు. ఇది భావోద్వేగ సంబంధాన్ని పెంచుతుంది. శరీరాలు దగ్గరగా ఉండటం వల్ల సాన్నిహిత్యం ఎక్కువగా అనిపిస్తుంది. సరైన కోణం వల్ల చిన్న సైజున్నప్పటికీ మంచి అనుభవం లభిస్తుంది. మీరు ఆమె నడుమును మెత్తగా పట్టుకుని సహాయం చేయొచ్చు. ఈ భంగిమ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది మరియు రెండు వైపులా ఆనందం ఇస్తుంది. 2. గోడ ఆసర భంగిమ, స్టాండింగ్ అగెయిన్స్ట్ వాల్ పొజిషన్. రెండవ భంగిమ గోడకు ఆనుకొని నిలబడి చేసే భంగిమ. మీ భాగస్వామిని గోడకు మెత్తగా ఆనించి నిలబెట్టండి. మీరు ఆమె ఎదురుగా ఉండవచ్చు లేదా వెనుక నుండి కూడా ప్రయత్నించవచ్చు. ఇందులో శరీర ఒత్తిడి సరైన స్థానంలో ఉంటుంది. కాళ్లు దగ్గరగా ఉండటం వల్ల మంచి స్థిరత్వం వస్తుంది. చిన్న సైజున్నా ఈ భంగిమలో బాగా అనుభవించవచ్చు. ఆమె సౌకర్యం ప్రకారం కాళ్లు ఎత్తటం ద్వారా కోణాన్ని మార్చవచ్చు. ఈ భంగిమలో నెమ్మదిగా నియంత్రణతో ముందుకు వెళ్ళాలి. త్వరపాటు గదిలికలు తగ్గించండి. 3. రివర్స్ వుమెన్ ఆన్ టాప్. మూడవ భంగిమ రివర్స్ వుమెన్ ఆన్ టాప్. మీరు వెల్లకిలా పడుకోండి. మీ భాగస్వామి మీ పైన వీపు చూపిస్తూ కూర్చోండి. ఈ భంగిమలో ఆమెకు ఎక్కువ నియంత్రణ ఉంటుంది. ఆమె తన సౌకర్యం ప్రకారం వేగాన్ని నిర్ణయించుకోవచ్చు, కోణాన్ని మార్చవచ్చు, లోతును సర్దుజుత్కోవచ్చు. ఇది ఆమెకు చాలా సౌకర్యవంతంగా మరియు ఇద్దరూ మంచి అనుభవం పొందవచ్చు. 4. మంచం అంచు భంగిమ, బెడ్ ఎడ్జ్ పొజిషన్. మీ భాగస్వామి మంచం అంచున వెల్లకిలా పడుకోవచ్చు లేదా అంచున ఆసరా తీసుకొని ఉండవచ్చు. మీరు నిలబడి ఆమె వైపు ఉండండి. ఇందులో లాభాలు: చాలా సౌకర్యవంతంగా, వీపు లేదా మోకాళ్లపై ఎక్కువ ఒత్తిడి ఉండదు, అధిక బరువు ఉన్నవాళ్లకి లేదా నడుము సమస్య ఉన్నవాళ్లకి బాగుంటుంది, మంచి లోతు అనుభవం ఇస్తుంది. ఈ భంగిమ చలికాలంలో కూడా చాలా సౌకర్యవంతంగా ఉపయోగించవచ్చు. 5. లోటస్ లేదా ఫేస్ టు ఫేస్ సిట్టింగ్ పొజిషన్. 5వ మరియు చాలా స్పెషల్ భంగిమ లోటస్ భంగిమ. మీరు కాళ్లు క్రాస్ చేసి కూర్చోండి. మీ భాగస్వామి మీ ఒడిలో ముఖాముఖిగా కూర్చోండి. ఆమె కాళ్లు మీ వెనుక వైపు చుట్టేయాలి. ఈ భంగిమలో ఇద్దరూ సమానంగా పాల్గొనవచ్చు. ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకోవచ్చు. ముఖాముఖి సంభాషణ, కళ్లెల్లో చూసుకోవడం సాధ్యమవుతుంది. భావోద్వేగ బంధం చాలా బాగా పెరుగుతుంది. దీర్ఘకాలిక సాన్నిహిత్యానికి ఇది చాలా మంచి భంగిమ. ముఖ్యమైన అదనపు సలహాలు. స్నేహితులారా, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం: స్త్రీలు కేవలం శారీరక సంబంధం మాత్రమే కోరుకోరు. వేగాన్ని మార్చటం, నెమ్మదిగా ప్రారంభించటం, ఆమె శరీరభాషను గమనించటం, శ్వాసను సమకాలీనం చేయటం, ఇవన్నీ చాలా ముఖ్యం. మధ్య మధ్యలో ఆపి ఒకరినొకరు మాట్లాడుకోండి. నీతో ఇలా ఉండటం చాలా బాగుంది అని చెప్పండి. ఆమె సౌకర్యాన్ని ఎప్పుడూ ముందు ఉంచండి. ప్రేమ, శ్రద్ధ, సహనం ఇవి సైజ్ కంటే ఎక్కువ ముఖ్యం. ఈ 5 భంగిమలను మీరు మీ సౌకర్యం ప్రకారం ప్రయత్నించండి. మీ ఇద్దరి మధ్య సంబంధం మరింత బలోపేతమవుతుంది. మీకు ఈ వీడియో ఉపయోగపడితే కామెంట్లో సంధ్య థ్యాంక్యూ అని రాయండి. మీకు ఏ భంగిమ ఎక్కువగా ఉపయోగపడిందో చెప్పండి. ఈ ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. తదుపరి వీడియోలో మరిన్ని రిలేషన్షిప్ టిప్స్తో కలుద్దాం. మీ సంధ్య ఇక్కడి నుండి బాయ్. టేక్ కేర్. మీ ప్రేమను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. బాయ్.